సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తల్లారి మొగులమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరుతూ గ్రామ అభివృద్ధికి తాను కృషి చేస్తారని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకొస్తారని చెప్పిన మొగిలమ్మ మహిళల సంక్షేమం, మౌలిక సదుపాయాల పెంపు, శుభ్రత వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని మొగులమ్మ అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలిపారు. గ్రామంలోని ప్రతి వీధిలో ప్రచారం ఉత్సాహంగా సాగగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలను వింటూ ప్రతి కుటుంబానికి చేరుకునే ప్రయత్నం చేశారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామన్న హామీతో మొగలమ్మ మద్దతు కోరారు. ప్రజలకందరికీ నమస్కారము. నా సతీమణియగు తలారి మొగులమ్మ కాంగ్రెస్ దామోదర్ సార్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దరెడ్డిపేట సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది. గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మా సతీమణికి కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ ఈ ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతోని మాకు గెలిపించగలరని గ్రామ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సంగారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు 14 తారీఖు కావస్తున్న సందర్భంగా ఒక దుర్మార్గునికి ఒక సన్మార్గునికి నడుస్తున్నటువంటి ఎలక్షను. ఆ దుర్మార్గుడు చేసిన పనులు చెప్పుకుంటున్నాడు, కానీ ఈయన 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో రోడ్లు పోయించి, మోర్లేయించి 30 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని ఆడు చేయలేదు. నిన్న మొన్న చేసి నేను చేసుకుని చెప్పుకోవడం ఒక గర్వం తప్ప ఏం లేదు. ఆడు చేసిన పనులన్నీ చెడు పనులే. ప్రతి గల్లీకి చేసిన అంటున్నాడు, కానీ ప్రతి 10 గల్లీకి చేసిండు. 10 గల్లీల 10 నీచ్ పనులే ఉన్నాయి, కానీ మంచి పనులు ఒకటి లేవు. ఇట్లాంటి దుర్మార్గుని గెలిపించి మనం పాడు కాకుండా సన్మార్గుని గెలిపించి మనం అభివృద్ధి చేసుకొని